మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసింది. ఆ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి మూడోసారి కప్పు గెలిచింది. దీంతో T20 వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఘనత సాధించాడు. ఫైనల్ ముగిసిన రోజు నుంచి అతను ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో పలు అంశాలపై అతను మీడియాతో మాట్లాడాడు. రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత నన్ను కెప్టెన్ గా చేస్తారని ఊహించలేదు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక వెళ్లడానికి వారం రోజుల ముందు నన్ను కెప్టెన్ గా నియమిస్తున్నామని జైసే చెప్పాడు. అప్పుడే కోచ్ గంభీర్ మాట్లాడి వరల్డ్ కప్ గెలవాలని ఏకైక లక్ష్యంతో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశాం. ఆటగాడిగా కెప్టెన్ గా కూడా ప్రపంచ కప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయం అవుతుందని అనుకున్నా. ఇప్పుడు అదే జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అప్పటి నుండి మా బ్రాండ్ క్రికెట్ ను మార్చాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుగా గెలవడం ముఖ్యమని అందరికీ చెప్పాం. చాలా మంది మన జట్టు ద్వైపాక్షిక సిరీస్ లో దూకుడుగా ఆడుతుంది, ఐసీసీ ఈవెంట్లలో జాగ్రత్త పడుతుందని విమర్శించేవారు. కానీ దీనిని కూడా మార్చేయాలని ఐసీసీ ఈవెంట్లలో కూడా దూకుడే మంత్రంగా బరిలోకి దిగాం. దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం మమ్మల్ని పూర్తిగా మార్చేసింది. మా ఆటగాళ్ల ప్రదర్శనపై ఎప్పుడు సందేహాలు లేకున్నా సఫారీ టీం బాగా దెబ్బ కొట్టింది. దాంతో తర్వాతి ప్రతి మ్యాచ్ లోనూ నాకౌట్ గా భావిస్తూ వచ్చాం. తొలి 4 మ్యాచ్ల్లో మా ప్రదర్శన కోచ్ గౌతమ్ గంభీర్ కు సంతృప్తినివ్వలేదు. ఆయనలో అసహనం కనిపిస్తూనే ఉంది. కానీ ఆ తర్వాత మా బ్యాటింగ్ స్కోర్లు చూసి గంభీర్ ముఖంలో చిరునవ్వు వచ్చిందని, ఫైనల్ కు ముందు మీరు గెలవాల్సింది ఇది మాత్రమే, అంతేకాకుండా 100 మ్యాచ్లు నెగ్గినా ఎవరు గుర్తు పట్టుకోరు, కానీ ఫైనల్ లో కప్పు గెలిస్తే అంతకు మించి వేరేది ఉండదని గౌతమ్ గంభీర్ అన్నాడని సూర్య పేర్కొన్నాడు. వరల్డ్ కప్ ట్రోఫీని కెప్టెన్ గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుంది? అయితే మేము దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓటమి తర్వాత సాహోరే బాహుబలి పాటతో ప్రత్యేకంగా 10 నిమిషాల రీల్ చేసి మా వీడియో అనాలిస్ట్ మాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాతే మా ప్రదర్శన పూర్తిగా మారిపోయిందని సూర్య చెప్పుకొచ్చాడు.